సమాజ సంక్షేమమునకై అహర్నిశలు శ్రమిస్తూ సమాజ సేవ చేస్తున్న పోలీసు వారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. వారి కర్తవ్యాన్ని నిర్వర్తించే మానవ సేవే మాధవ సేవా దృక్పథానికి నిదర్శనంగా ఓ అభాగ్యుని జీవితానికి రక్షణ కల్పించేందుకు పోలీసు వారి వ్యానులోనే ఎక్కించుకుని అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకువచ్చారు. సంస్థాన్ నారాయణపూర్కు సంబంధించిన పిఎస్ కానిస్టేబుల్ ఎంఏ ఖయీం గారు ఎస్ఐ గారి ఆదేశాల మేరకు నగేష్ అనే ఈ మానసిక వైకల్యుణ్ణి ఆశ్రమంలో చేర్చడానికి వచ్చారు. వారి మాటల్లోనే విందాం. నా పేరు ఎంఏ ఖయీం, హెడ్ కానిస్టేబుల్ నారాయణపూర్. 100 కార్డు వచ్చినందుకు ఎస్ఐ గారి ఉత్తర్వు ప్రకారం అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుపల్లి తీసుకొని వచ్చడం జరిగింది. తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది సార్. నడవలేక నడుస్తున్న ఈ మానసిక వైకల్యుడు చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తియే. ఇంటిజాడ తెలియక గుర్తు తెలియని వ్యక్తిలా తిరుగుతుండగా పోలీసువారు అదుపులోకి తీసుకుని క్షేమంగా తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు. ముందుగా వైద్య విభాగానికి తీసుకువెళ్లి కాలికి తగిలిన గాయాలను శుభ్రపరచి మందు రాశారు. ప్లేటు నిండా అన్నం పెట్టి ఇవ్వగా చక్కగా కుర్చీలో కూర్చుని తృప్తిగా తింటున్నాడు. రక్షణాలయం ఈ అభాగ్యునికి నీడను కల్పించి తోడై నిలిచింది. మానవ సమాజ సేవ చేస్తున్న పోలీసు బృందానికి సలాం చేస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.